హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, గల్లా బ్యాక్ నెక్ డిజైన్ని ఎలా కుట్టాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మనకు శారీ అంచు పార్ట్ వస్తుంది కదా, ఈ అంచు పార్ట్ ఈ బ్యాక్ గల్ల చుట్టూ సరిపోవడం లేదని నేను బ్లౌజ్ పీస్ని కొద్దిగా అటాచ్ చేశాను. ఇది కొంగు సైడ్ వస్తుంది కాబట్టి మనకు ఏం కనిపించదు. అంచు పాటు ఒక్కొక్కరికి గల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను బ్లౌజ్ పీస్ని కొంచెం అటాచ్ చేసిన అంచుకి. చూడండి, మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. అలాగే ఇంకో చివరల నేను ఏ కలర్ అయితే పైపింగ్ శారీలో వేరే కలర్ ఉంటుంది కదా, దాంతో చిన్నగా పైపింగ్ వేసేసుకున్నాను. అలాగే పోట్లీ బాల్స్ ఈ గల్లకు కుట్టాలని చూస్తున్నాను. చూడండి, మార్క్ వేసేసుకున్నాను. పోట్లీ బాల్స్ తయారు చేసుకున్నాను. నా ఛానల్లో ఈ పోట్లీ బాల్స్ ఎలా తయారు చేయాలో చూపించాను. హ్యాండ్స్కి ఎలా కుట్టానో కూడా నా ఛానల్లో ఉంది, చూడండి. స్పాంజ్తో తయారు చేశాను నేనైతే ఈ పోట్లీ బాల్స్ని. మనము ఎప్పుడైనా ఆ అంచుని మనము ఫ్రంట్ సైడ్ తీసుకురావాలంటే పోట్లీ బాల్స్ పెట్టుకుంటున్నాం కదా, అలాంటి పెట్టుకోకున్నా సరే ఆ అంచును మనము ఫ్రంట్ సైడ్ తీసుకురావాలంటే మనం బ్యాక్ సైడ్ నుంచి కుట్టాలన్నమాట. రివర్స్ సైడ్ నుంచి అంచుని కరెక్ట్ అదే షేప్లో నేనైతే ఇలా డైమండ్ వి షేప్ పెట్టాను. వి షేప్లో చివరలకు కార్నర్ ఇచ్చాను అన్నమాట. నేను పోట్లీ బాల్స్కి కరెక్ట్ 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా మార్కింగ్ వేసుకొని ఫస్ట్ మనం లైనింగ్ పీస్ పైన ఆల్రెడీ మనం బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేసాం కదా, ఈ లైనింగ్ రివర్స్ సైడ్ మనము 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ ఇలా పోట్లీ బాల్స్ని కరెక్ట్ మిడిల్లో స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళాలి. కార్నర్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్లో మర్చిపోయి వేరే సైడ్ ఫ్రంట్ సైడ్ కుట్టేశాను అన్నమాట. ఖచ్చితంగా కుట్టే వాళ్ళకు ఎప్పుడో ఒకసారి ఎంతమందికి కుట్టినా పర్ఫెక్ట్ అయినా కానీ ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తూ ఉంటాము. ఏదో ఆలోచించుకుంటూ అలా ఫ్రంట్ సైడ్ కుట్టేశాను. మళ్ళీ కుట్లని తీసేసి ఇలా మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకున్నాను. వీడియో కోసం అలా వీడియో తీయాలనే మైండ్తో నేను ఎటు కుడుతున్నాను అనేది అర్థం చేసుకోకుండా అలా కుట్టేశాను. మళ్ళీ తర్వాత కుట్లనేవి ఇప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మీకోసం మళ్ళీ వీడియో తీస్తూ చూడండి. యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అంటే ఈజీ కాదు. నేనైతే యూట్యూబ్లో వీడియోలు పెట్టడానికి మనం పని చేసే పనిని వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఎడిటింగ్లో మనము వాయిస్ అవుట్ ఇవ్వాలి, అలాగే థంబ్నెయిల్ ఇవ్వాలి. ఇవన్నిటికీ చాలా కష్టం ఉంటుంది. మామూలుగా చూసే వాళ్ళకు ఈ యూట్యూబ్ వీడియోలు అర్థం కావు, ఎలా పెడుతున్నారు ఏందనేది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా కరెక్ట్ పోట్లీ బాల్స్ అనేది 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ కరెక్ట్గా ఇలా కుట్టేసేయాలి. నేను వీడియో తీయాలనే మైండ్ సెట్లో లేకుంటే నేను సరిగ్గానే కుడుతుంటే, నా మైండ్ మొత్తం వీడియో తీయడం మీద ఉంది కానీ నేను ఎక్కడ కుడుతున్నాననేది అర్థం కాలేదు. సో నేను ఫ్రంట్ సైడ్ కుట్టేశాను. మళ్ళీ అర్థమయ్యి కుట్లని నిప్పేసరికంటే ఈ గల్ల అనేది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన దానిలాగా కట్స్ పెట్టేశాను కదా, అది మీకు ఏర్పడిపోతుంది. ఆల్రెడీ స్టిచ్చింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది చూస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ కుట్లు విప్పేశాను అన్నమాట. మళ్ళీ వీడియో తీస్తున్నాను. చూడండి, ఇలా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకోవాలి. కరెక్ట్ 1 ఇంచ్ కంటే తక్కువ గ్యాప్లో ఇలా పోట్లీ బాల్స్ పెట్టేశాను. దీనిపైన ఇప్పుడు నేను తయారు చేసుకున్న చిన్న అంచు, శారీలో చిన్న అంచు ఉంటుంది కదా, ఆ చిన్న అంచుని ముందుగా మనము షోల్డర్ నుంచి కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ చిన్న అంచును మనము మూలలకు కింద కార్నర్లు ఉంటాయి కదా, మొత్తం 3 కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్కి కరెక్ట్గా ఇలా చూసుకొని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోకుండా మనము కార్నర్లో క్లాత్ ఎక్స్ట్రా తీసుకోకపోతే ఈ డిజైన్ అనేది అంచు అనేది కరెక్ట్గా అస్సలు రాదు, క్లాత్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ముందుగానే మనము అడ్జస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ డిజైన్ని
క్లాత్ని కార్నర్లో ఎక్స్ట్రా తీసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. కార్నర్లో మనం చివరి పాయింట్ డాట్ ఎక్కడ ఉందో అక్కడికి ఇలా అడ్జస్ట్ చేస్తూ తీసుకొని ఒక పిన్ను పెట్టేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా అయితే నేను ఈ పోట్లీ బాల్స్ పైన స్టిచ్ వేసాను కదా, అదే స్టిచ్ని ఇప్పుడు వేస్తున్నాను. ఎందుకు రెండు సార్లు అని అంటే ఈ పోట్లీ బాల్స్ పెట్టుకుంటూ ఈ స్టిచ్చింగ్ అనేది మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ముందుగా పోట్లీ బాల్స్ కుట్టేసిన తర్వాత ఈ కార్నర్ పాయింట్ అంచు అనేది అడ్జస్ట్మెంట్ చేసి పిన్నీస్ కదలకుండా పిన్నీసులు పెట్టేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా కుట్టేసుకోండి. ఒకవేళ మీరు పోట్లీ బాల్స్ పెట్టుకోకున్నా సరే, ఓన్లీ ఇలా అంచు పెట్టేసుకుంటామన్నా సరే, ఇప్పుడు నేను కుట్టే విధంగానే నేర్చుకోండి. ఇప్పుడు పోట్లీ బాల్స్ నేను పెట్టలేదు అంతే అనుకొని చూడండి, 1/2 ఇంచు ఈ అంచుని ఇలా గ్యాప్ చేస్తూ అడ్జస్ట్ చేసుకొని 3 కార్నర్స్ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే బాక్స్ షేప్ కింద బాక్స్ లెక్క డబ్బా గల్లా పెట్టామనుకో 2 సైడ్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అంతే. దానికి అడ్జస్ట్మెంట్ స్క్వేర్లో ఉంటుంది, స్క్వేర్లో తీసుకోవాలి. అలా తీసుకుంటేనే అడ్జస్ట్ అనేది మనకు బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం క్రాస్ పీస్ ఉంటే అడ్జస్ట్మెంట్ ఏమీ ఉండదు. ఇది ఈ క్లాత్ అనేది స్ట్రేట్లో ఉంటుంది కాబట్టి మనము రౌండ్ గల్లైనా ఇలా కార్నర్ గల్లైనా ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే. అలా చేసుకోకుండా కుట్టేస్తే బ్యాక్ నెక్ డిజైన్ కుట్టే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. డిజైన్ చేసే వాళ్ళకు మనకు చూడండి, నేను సీదా తీసేసాను. ఇలా కార్నర్లకి ఖచ్చితంగా ఒక ఖర్చు పెట్టుకోవాలి. అలాగే మధ్యలో అక్కడిక్కడ టక్స్ చిన్న చిన్నగా మనం వేసుకున్న కుట్టు పైన పడకుండా టక్స్ అనేది వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక చూడండి, మనం రివర్స్గా కుట్టాం కదా, దాన్ని పైకి సీదాగా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా పోట్లీ బాల్స్ పక్కకు నీట్గా వచ్చేటట్టు చిన్నగా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఆ పోట్లీ బాల్స్ మరి బయటకు రాకుండా చూసుకుంటూ నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా ఒక కార్నర్ రాగానే ఆ కార్నర్ ఎండింగ్ పాయింట్ కిందికి ఎక్కడ ఉందనేది మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ వరకు ఉందనేది మనము ఎండింగ్ పాయింట్ చూసుకొని కరెక్ట్ ఆ కార్నర్ రాగానే ఆ కార్నర్ సైడ్ మనము తిప్పేసి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఇలాగాని మీరు నేర్చుకుంటే ఈ డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను ఈ బాల్స్ పెట్టాను కాబట్టి నాకు స్టిచ్చింగ్ అనేది లేట్ అవుతుంది. మామూలుగా ఓన్లీ అంచు పెట్టేస్తే అసలు లేట్ కాకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు గల్ల డిజైన్ అనేది వేరే క్లాత్ తోటి రకరకాలుగా చేయకుండా మనకు బ్లౌజ్ పీస్లోనే వచ్చిన చిన్న అంచుని ఇలా ఈజీగా ఒక డిజైన్ అనేది కుట్టేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఒక్కొక్క పార్ట్ ఎలా కుట్టాలో నాకు వచ్చిన విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. నేను ఏ పార్ట్ అయినా కుట్టే విధానము అలాగే కటింగ్ చేసే విధానము
నాకు వచ్చిన రీతిలో మీకు నేర్పించడానికి, మీకు అర్థమయ్యే విధంగా కుట్టి అలాగే చెప్పి చూపిస్తున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చివరలో కరెక్ట్గా చూసుకుంటూ క్లాత్ని చివరకి ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని కార్నర్ పాయింట్ రాగానే ఆ కార్నర్ ప్లేస్ నుంచి పైకి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అలా కుట్టు వేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇంకో కార్నర్ సైడ్ వెళ్ళాలి. మనం క్లాత్ అనేది చూసుకోవాలండి. మనం ఫాల్స్ కుట్టేటప్పుడు ఎట్లా బుగ్గలు రాకుండా చూసుకుంటాం కదా, అలా ఇలా చూసుకోవాలి. కరెక్ట్ కార్నర్కి రాగానే ఫ్రంట్ సైడ్ స్టార్టింగ్ సైడ్ ఇలా కొని మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి అలా చేస్తే చూడండి, ఇటు సైడ్ చూడండి తేడా మీకే తెలిసిపోతుంది. అలా కుట్టు వేస్తే ఎంత నీట్గా తొందరగా తేడా తెలిసిపోతుంది. ఖచ్చితంగా దానిపైన ఒక కుట్టు వేసేస్తే అనేది నీట్గా ఆ డిజైన్ అనేది నీట్గా ఏర్పడుతుంది, అందంగా కూడా అనిపిస్తుంది. ఈ అంచుకు మనం ఒక సైడ్ పైపింగ్ వేసుకోవాలి కంపల్సరీ, అయితేనే అంచు అనేది మనకు హైలైట్ అవుతుందన్నమాట డిజైన్లో. ఆ డిజైన్లో హైలైట్ కావడానికి మనము ఏ కలర్ ఉంటే ఆ కలరు, శారీ డిఫరెంట్ కలర్ ఉంటే పైపింగ్ వేసుకోవాలి. ఆ డిజైన్ అనేది మనకు బ్లౌజ్ వేసుకోగానే డిజైన్ హైలైట్ అవుతుందన్నమాట. లేదు ఇలా పైపింగ్ వేసుకోకుండా డైరెక్ట్ ఆ అంచు పెట్టేస్తే అంత అట్రాక్షన్ ఉండదు. అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుండొచ్చు. చూడండి చాలా అందంగా ఎంతో ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేసాను. మీకు ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చిందా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంతో అందమైన బ్లౌజ్ డిజైన్ రెడీ. ఇటు కొంగు వస్తుంది కాబట్టి అక్కడ అంచు తక్కువ వచ్చినా పర్వాలేదు. లైక్ చేయండి.